ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదల ఆకలి తీర్చే అపర సంజీవిని అన్న క్యాంటీన్లు ఇప్పుడు పల్లె ముంగిటకు చేరుతున్నాయి. ఇప్పటి వరకు కేవలం పట్టణాలు, నగరాలకే పరిమితమైన ఈ పథకాన్ని గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తూ కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈ రోజు ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా 62 గ్రామీణ అన్న క్యాంటీన్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. పల్నాడు జిల్లా ధరణీకోట వేదికగా రెండో విడత క్యాంటీన్ల ప్రస్థానం ప్రారంభం కానుంది. ఈ విస్తరణతో రాష్ట్రంలో మొత్తం అన్నా క్యాంటీన్ల సంఖ్య 269కి చేరనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పంతో అన్నా క్యాంటీన్లు ఇప్పుడు గ్రామీణ రూపురేఖలు మార్చిబోతున్నాయి. కూలీలు, రైతులు, పేదలు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని ధరణీకోటలో సీఎం స్వయంగా ఈ కేంద్రాన్ని ప్రారంభించి లబ్దిదారులతో కలిసి భోజనం చేయనున్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ₹5కే నాణ్యమైన భోజనం అందుబాటులోకి రానుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ అప్రతిహతంగా సాగుతోంది. మొదటి విడతలో ఏర్పాటు చేసిన 207 క్యాంటీన్ల ద్వారా ఇప్పటి వరకు సుమారు 8,80,00,000 మంది పేదలు భోజనం చేశారు. ప్రస్తుతం ప్రతిరోజు 2,10,000 మంది ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. తాజాగా ప్రారంభించే 62 క్యాంటీన్లతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఖ్య 269కి పెరగనుంది. దీనికోసం ప్రభుత్వం ఏటా ₹100 కోట్ల సబ్సిడీని భరిస్తూ పేదలకు అండగా నిలుస్తోంది. ఎలా ఉంది భోజనం? कैसे है? अच्छा है ना खराब है? सब्जी, दाल, दही, अचार, हाँ सब ठीक है? अच्छा है? ओके नफा करो। कितना है? कितना लिया? 10 रुपये का एक प्लेट। 5 रुपये का प्लेट? 5 रुपये। इनसे वो बोला मेरे को 10 रुपये। अच्छा 2 आदमी मिल के लिया? हाँ ठीक है ठीक है। क्या ना ఎలా ఉంది? ఓకే ఆకలితో ఉన్న వారికి ఇంత అన్నం పెడితే అంతకంటే తృప్తి మరేముంటుంది. అందుకే నాడు అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. కేవలం ₹5కే కడుపు నిండా భోజనం పెట్టాలన్న ఆలోచన నుంచి పుట్టింది అన్నా క్యాంటీన్. తిరుమలలో అన్న ఎన్టీఆర్ ప్రారంభించిన ఉచిత భోజనం పథకం, డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం నుంచి స్ఫూర్తిని పొంది అన్నా క్యాంటీన్ పథకం తీసుకొచ్చాం.